కానీ పొరపాటుగా మర్డర్ చేస్తే ఆ తర్వాత టార్చర్ ఎలా ఉంటుందో చూడండి. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అనెస్టీ. నేనే మాట్లాడుతున్నాను. డబ్బులు కావాలన్నప్పుడు ఇంటికి వచ్చావు, పట్టుకెళ్ళి మనకి కనబడవా? నువ్వు అసలు మనిషి నువ్వు అనంతరావు గడ్డి తింటావు నువ్వు. చెప్పు నాయనా బాబు నిమిషం. నేను హార్ట్ పేషెంట్ నాయన. హార్ట్ పేషెంట్ కొంచెం నిదానంగా మాట్లాడు నాయన. అలా కాదురా, ఇప్పుడు నువ్వు డబ్బులు కావాల్సినప్పుడు ఇంటికి వచ్చావు, మళ్ళీ ఇవ్వాలని తెలీదా? నష్టపోతా మనిషి పశువు నువ్వు. నష్టపోతా అంటే మళ్ళీ నాకు డబ్బులు అవసరమే కదా. డబ్బులు అవసరం నేను చెప్తున్నాను కదా. ఎప్పుడు ఇస్తావు మనిషి? ఒక్క నిమిషం. ఎక్కడికి మాట్లాడుతున్నావు ఆయన? ఢిల్లీ సార్. డైరెక్ట్ గా ఎందుకు? ఫోన్ ఉందిగా. ఇగో నెక్స్ట్ మంత్ వచ్చేలోగా నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా సరే, లేకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను. ఏమనుకుంటున్నావా? ఉంటాను. పెట్టే ఫోను. నిన్ను మామూలు కొత్తరా. అరే తుమ్ముతో చంపేసినట్టున్నావు. అరే అయ్యో నిన్ను సార్. అయ్యో అయ్యో సార్ 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 పోలీస్ సార్. అయ్యో సార్. అయ్యో పోలీసా? నా చావు కారణం ఇదే సార్. అయ్యో మీరు ఏం చేస్తారు సార్? అంత మాట అనొద్దు సార్. ఇంటి చంపేసి సార్ అయ్యో అయ్యో సార్ సార్ సార్. అవును ఎంతసేపు ఎవరితో మాట్లాడేటి? అయ్యో సీసీ కెమెరా. అయ్యో బాబు, ఇది కెమెరా సెన్స్ కూడా ఉందా? ల్యాక్ చేస్తాడా, సినిమా ల్యాక్ చేస్తాడా? జబర్దస్త్ జబర్దస్త్ మొత్తం కెమెరాకి చెప్పి చచ్చావు కదరా నీ. ఒరే ఇప్పుడు పోలీసులు వస్తే ఏంట్రా నా పరిస్థితి? అయ్యా సార్. అయ్యో అమ్మో, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవురా? మర్యాదగా చెప్పు, ఎలా చంపావో చెప్పరా? సార్ అచ్చికి నాకు ఏ సంబంధం లేదు సార్. నేను చేయలేదు సార్. అచ్చకు నీకు ఎలాంటి సంబంధం లేదా? లేదు సార్. నేను జమదగ్ని 1972 4th బెటాలియన్ ద బెస్ట్ బెటాలియన్ లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ రా. గోల్డ్ మెడలిస్ట్? నా ముందు నువ్వు అబద్ధం చెప్తావురా? ఎన్ని తులాలు ఇచ్చారు సార్? ఏముంటదరా, 2 తులాలు ఉంటది. ఇది కూడా కొట్టేద్దామని ఐడియా కోసం అడిగాను సార్. మర్యాదగా చెప్పరా, ఎలా చంపావో చెప్పరా? నేను చంపలేదు సార్. అచ్చికి నాకు ఏ సంబంధం లేదు సార్. చంపలేదా? రే మొత్తం సీసీ కెమెరాలో లైవ్ టెలికాస్ట్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూశాను రా. మర్యాదగా చెప్పు, ఎలా చంపేవారో చెప్పరా? సార్ నిజం చెప్పు. జస్ట్ నేను తుమ్మాను సార్, దానికే చచ్చిపోయాడు సార్. తుమ్మావా? కావాలని చంపలేదు సార్. తుమ్మితే చచ్చాడా? అంటే చెప్పరా, నీ తుమ్ములో ఏ వైరస్ కలిపావో చెప్పరా? సైన్ ఫ్లూ, ఆంథ్రాక్స్, ఏ వైరస్ కలిపావో చెప్పరా? అలాంటి దిక్కుమాల జబ్బులు లేవు సార్. నిజం చెప్పరా, నిజం చెప్పరా? ఏంట్రా పుల్లు చోకులేస్తున్నావు? జబర్దస్త్ కదా అని. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తారు సార్? మామూలుగా ఉండదురా, నీకు సూదులతో గుచ్చుతూ, సిగరెట్ తో కాల్చుతూ సెక్షన్ 111333 ప్రకారం కఠిన కారాగార శిక్షతో పాటు నీకు ఉరి శిక్ష అమలు చేస్తారా? సార్ నమస్తే సార్. ఏంట్రా మీ ముఠా మేస్త్రిని పిలుస్తున్నావురా? ముఠా మేస్త్రి కాదు సార్, వాళ్ళ తమ్ముడు సార్. అలా తమ్ముడా? అవును సార్. నమస్తే సార్. నమస్తే మేడం, నేను జమదగ్ని 1972 4th బెటాలియన్ ద బెస్ట్ బెటాలియన్ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్. ఎస్ సార్. అంతకుని పట్టుకున్న తర్వాత మీతో మాట్లాడతాను సార్. రేయ్ ఎక్కడికి ఏడ్రా? నీ సోలు వాగుడు చెప్తా కూర్చుంటూ ఉంటావేట్రా? ఎప్పుడో జంప్ అయిపోయాను. అది కూడా కరెక్ట్. మై డియర్ శవం, నిన్ను చంపిన అంతకుని నేను పట్టుకోలేకపోయాను. నో ప్రాబ్లం, నిన్ను శ్మశాన వాటికలో డ్రాప్ చేసి వెళ్తాను. కమాన్ ఫాలో మీ. శవం వచ్చేస్తుందంటే ఫాలో మీ అన్నావు కదా సార్. అన్నానా అంటే వచ్చేసి. నీకు తెలుసు కదా బతుకున్న వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడం వల్ల మనం నెంబర్ 1 అని. అవునా ఏంటి ఇంకో బాడీ వచ్చిందా? రమ్మను, బతుకున్నాడు కదా.
ఒక్క నిమిషం రా. సార్ నమస్కారం డాక్టర్ గారు. ఏంటి? చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్ నాకు మీరు. ఏంటది? సార్ మీరు మటర్లు చేస్తారు కదా. ఏం మాట్లాడుతున్నావా? అదే సార్, అంటే బయట వాళ్ళు చేస్తే మటరు, మీరు చేస్తే ట్రీట్మెంట్. అంతేలే. సార్ అది ఎంత తీసుకుంటారు సార్? మినిమం 50,000 తీసుకుంటానయ్యా. 50,000 సార్. ఇదిగో సార్, ఈ 10,000 అడ్వాన్స్ ఉంచండి సార్. ఒక అచ్చి చేసి పెట్టాలి సార్. నేను చూస్తే క్యూట్ గా ఉన్నావు. ఎవరు నాన్న, ఎవరు చేయాలి? నన్నే సార్. నీకేం కష్టం వచ్చిందయ్యా? అన్ని పుణ్యం తెలియదు సార్. అనవసరం ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను సార్. ఆ పోలీస్ ఏమో నన్ను తీసుకెళ్లి సూదులతో గుచ్చి, సిగరెట్లు ముచ్చి, తల కింద ఏలాడదీసి, ఎలక చేత కనిపించి ఉరి శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాడు సార్. అన్ని కష్టాలు పడి చిత్రహింసతో పాడేస్తలేదు సార్. మరి మీరే చంపారు సార్. ఒక మాత్రం ఇంజక్షన్ ఇచ్చి చంపాను సార్. 3 కేసులు ఒప్పుకున్నాను. వాళ్ళని చంపేశాక నిన్ను చంపాలి. అంటే నా టోకీ నెంబర్ 4. అవును. ఆ మిగతా ముగ్గురు ఎవరు సార్? ధనరాజ్, వేణు, చంద్ర. వాళ్ళని చంపని ఎవరు చెప్పారు సార్? అంటే రచ్చరవి, సుడిగాలి సుధీరు, శగలక శంకర్. ఎందుకు సార్? అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి వీళ్ళ ప్లేస్ ని తొక్కేశారు కదా ఇప్పుడు ఎదుగుతుంటే. సార్ ఈ 5 ఉంచండి. నన్ను ఇప్పుడే లేపాను సార్, ప్లీజ్ సార్. మరీ మొహమాటం పెట్టకు. ఓకే, రేపు కన్ఫర్మ్. సార్ ఓకే, ఎక్కడ, ఎలా చంపాలి? రేపు ఇదే పార్క్ లో నేను బెంచ్ మీద దుప్పట ముసుకేసుకుని పడుకుంటాను. ఓకే. ఎందుకంటే నాకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తారు సార్. సార్ నాకు భయం నొప్పి తెలియకుండా చంపేయాలి సార్. ఐ లవ్ యూ మై చైల్డ్. వచ్చేసాడు. గుడ్. వచ్చిన టైంకే చెప్పాడు అనమాట. ఓకే, వచ్చావా? నా పని నేను ఖాళీ చేస్తా. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. మిగిలిన బ్యాలెన్స్ ఏ జేబులో పెట్టాడు? 15,000 ఇచ్చాడు కదా. సార్ డాక్టర్ గారు, మిగతా బ్యాలెన్స్ ఎక్కడ పెట్టావా? అప్పుడే వచ్చారేంటి మీరు? అదేంటి నువ్వు? నేను వచ్చాను. వీడేవాడు? అంటే ఎవరన్నా చంపేశారా? డాక్టర్ గారు, అబ్బా ఎప్పటికేమో మర్డర్ కేసులో ఇరికిపోయింది సార్. ఇంకో మర్డర్ కూడా చేయించారా? నా బాధ అది కదయ్యా, ఫ్రీగా ఒకరిని చంపేస్తానని. సార్ పోలీసులు వచ్చారంటే నన్ను తీసుకెళ్లిపోతారు సార్. ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో ఉన్నా. ఒకసారి పట్టుకో. అయ్యో సార్, అయ్యో సార్, సార్ అయ్యో. ఆ నుండి నువ్వు తప్పించుకోలేవురా? అబ్బా సత్యం చేసావు కదా? లేదు సార్. లేదా? ఈ హత్యకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఈ హత్యకి నీకు ఏ సంబంధం లేకుండా ఆ హత్యతో సంబంధం ఉంది కదా? ఈ హత్య ఆ హత్య రెండు నేను చేయలేదు సార్. అయినా చేశాను అంటున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తారు సార్? ఇప్పుడు మామూలుగా ఉండదురా నీకు. 2 హత్యలు చేసావు కాబట్టి 2 సార్లు సూదులతో గుచ్చి, 2 సార్లు సిగరెట్ తో కాల్చి, 2 తాళ్ళు తీసుకుని ఎలాంటి తీసి సెక్షన్ 203, 203, 204, 205 ప్రకారం 2 సార్లు నీకు ఉరిశిక్ష వేస్తాను రా. అయ్యో సార్ నమస్తే సార్. ఏంట్రా ముఠా మిస్త్రి తమ్ముని పిలుస్తున్నావా? సార్ తమ్ముడికి అన్నయ్యని పిలుస్తున్నాను. తమ్ముడికి అన్నయ్య? అడుగు సార్. నమస్తే సార్. నమస్తే మేడం. ఐఎమ్ జమదగ్ని, 1972 4th బెటాలియన్, ద బెస్ట్ బెటాలియన్ లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్. ఎస్ సార్. హంతకుని పట్టుకున్న తర్వాత వస్తాను సార్. ఈ రోజు నువ్వు తప్పించుకోలేవురా? ఈ రోజు కూడా వీడు తప్పించుకున్నాడా? ఓ మై గాడ్. శవం. నేను ఈసారి కూడా హంతకుని పట్టుకోలేకపోయానే. డోంట్ వరీ. ఫాలో వద్దురే. ఫాలో మీటర్ రాదు కదా, తీసుకెళ్తా. జబర్దస్త్ కదా, ఇలా కూడా తీసుకెళ్ళి వచ్చేసే వాళ్ళని. హలో, ఏంట్రా పేషెంట్ ఎవరైనా వచ్చారా? ఇప్పుడే క్లినిక్ వస్తున్నా. త్వరగా రమ్మని చెప్పు. ఓకే. ఇంకా రాలేదా? సార్ సార్ డాక్టర్ గారు ఎంత మంచి చేశారు సార్. ఆ ఎస్ఐ గారు నా గురించే పరిగెడతారు సార్. నన్ను చంపేస్తారు సార్. ఎలాగైనా నన్ను మీరు చంపేయాలి సార్. నేను ఫ్రీగా చంపను. మళ్ళీ 50,000 అప్పుడే చంపేస్తా. లేదు సార్ బాబు, నా దగ్గర డబ్బులు మీరే చంపేయాలి. మీ కాళ్ళు పట్టుకుంటా. ఎంత పని చేశావురా సార్? అయ్యో వీడు నా చావు కారణమయ్యాడు. వీడిని తీసుకొని రండి. అయ్యో అక్కడ కూడా వీడికి నేనే పోస్ట్ మార్టం చేస్తా సార్. ఈసారి దొరుకుతావరా? మామూలుగా దొరకవరా? జమదగ్ని, 1972 బ్యాచ్, 4th బెటాలియన్, ద బెస్ట్ బెటాలియన్, ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్, వేస్ట్ పోలీస్ ఆఫీసర్. ఆ డైలాగ్ నువ్వు చెప్పినంత మాత్రం నేను వదిలిపెట్టాను అనుకుంటున్నావురా? ఇంకెందుకు సార్ తొక్క? నిన్ను వదిలిపెట్టను రా. ఈ 3 హత్యలు నేనే చేశాను సార్. నన్ను తీసుకెళ్లి 3 సార్లు సూదులతో గుచ్చి, 3 సార్లు సిగరెట్లు పెట్టి, 3 సార్లు ఏలాడదీసి, 3 సార్లు యాభై కారాలు చేర్చి, 3 సార్లు ఊరేసి చంపాడు సార్. నేనే చేశాను సార్.
నాకు అర్థమైంది, ఈ హత్య నువ్వు చేయలేదురా. ఎందుకంటే హత్య చేసిన నేరస్తుడు ఎప్పుడైనా సరే శవం పక్కన ఉండడు. నువ్వు ఉన్నావంటే నువ్వు నేరస్తుడి కాదనమాట. సార్ చంపేమని చెప్తాను కదా సార్, చంపేయండి సార్. నేను చంపేయండి రా. మళ్ళీ ఏదో ఒక వంక చెప్పి సార్ నమస్తే సార్ చెప్దాం అనుకుంటున్నావా? సార్ నమస్తే సార్. నమస్తే చెప్తావరా? ఇప్పుడు తమ్ముడి కన్ను వచ్చాడా? కాదు సార్, జబర్దస్త్ జడ్జి గారు వచ్చారు. నన్ను చంపేయండి సార్. నేరస్తుని కాదు, ప్లీజ్ సార్, నన్ను మీరే చంపేయండి. నేరస్తుని కాదు, చంపేయండి సార్, నేను చచ్చిపోతాను. మీరే చంపేయండి సార్. ఎస్పీ గారు, ఇక్కడ సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయరా? లేదు సార్, ఒరేయ్, అటు తొలగురా, లేదు, పుట్టోడా. లేదు సార్, లేదు. అటు తొలగురా. సార్. సీసీ కెమెరా హ్యాపీగా చచ్చిపోతాను సార్. అమ్మయ్యా, సీసీ కెమెరా అటు ఉంది, ఇటే తీయడు. దరిద్రం వదిలిపోయిందండి బాబోయ్. సో జడ్జెస్, నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెట్? నాకు నచ్చింది రాఘవ, గుడ్. ఈ సీసీ కెమెరాల గోల ఎక్కువైపోయింది, బట్ దేశం సేఫ్టీ కోసం తప్పదయ్యి రాము మర్డర్ తోటి స్కిట్ కి ఒక చక్కటి ఎండ్ ఇచ్చావు, చాలా బాగుంది. రోజా గారు 2 వీక్స్ తర్వాత మళ్ళీ రాకెట్ రాఘవ అండ్ టీమ్ స్కెట్ ని చూస్తున్నారు. సో ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. ఫస్ట్ మీరు అండ్ ఓల్డ్ క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. అన్ని చాలా షార్ప్ గా చాలా బాగుంది. అంటే డాక్టర్లు చేస్తే వైద్యం, బయట వాళ్ళు చేస్తే హత్యల. అందరు రావడానికి భయపడతారు, కానీ ఏ ఎపిసోడ్ చూసినా ఫస్ట్ రెడీగా ఉంటావు, రాముడు మంచి బాలుడు అన్నట్టు. అది సంతోషం, బాగుంది. థ్యాంక్ యూ రాకెట్ రాఘవ అండ్ టీమ్.